అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటో చూద్దామండి. యూజువల్‌గా మనకి ఫిజియోథెరపీ అనగానే పాతకాలంకి ఇప్పటికి కంపేర్ చేసి చూసుకుందాం ఫస్టు. సో, ఒకప్పుడు ఫిజియోథెరపీ అంటే ఒక మసాజో లేకపోతే ఆయిల్ రాసి మసాజ్ చేస్తే బెటర్ ఉంటది. అట్లా అని చెప్పి యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో ఉండేది. అట్ ద సేమ్ టైమ్ మన పాస్ట్ హిస్టరీ తీసుకుంటే అంతకుముందు లెప్రసీ అనే ఒక వ్యాధి ఉండేది మనకి. సో, ఎప్పుడైతే ఆ లెప్రసీ ఎరాడికేషన్ అయిపోయిందో కంప్లీట్‌గా. సో, లెప్రసీ ఎవరైతే వాటిని మెడికల్ టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళని ఒక 6 మంత్స్ ట్రైనింగ్ చేసి అంటే చిన్న చిన్నగా వాకర్‌తో నడిపించడము, లేకపోతే ఎల్బో స్టిక్‌తో నడిపించడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం ఇట్లాంటియన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫిజియోథెరపిస్ట్‌లుగా ఒక రకంగా అనుకునేవాళ్ళు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్నగా మసాజ్ చేయడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. సో, అది మనకి దాదాపుగా ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ అట్లా చేశారనమాట. సో, దాన్ని ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్‌లో మన ఫిజియోథెరపీ అనేది ఎవాల్వ్‌మెంట్ చాలా జరిగింది. ఎట్లా అంటే ప్రతి ఒక్క సర్జరీకి అంటే పోస్ట్ సర్జరీకి కంపల్సరీగా ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. ఈవెన్ మీరు తీసుకున్న పోస్ట్ ఫ్రాక్చర్స్ తీసుకోవచ్చు. లేకపోతే ఎనీ న్యూరలాజికల్ కండిషన్స్ తీసుకోవచ్చు. అంటే పక్షవాతం వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. లేకపోతే స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ తర్వాత తీసుకోవచ్చు. లేదంటే ఫ్రాక్చర్స్ అంటే ఎనీ ఆర్థోపెడిక్ సర్జరీస్ ఎయిదర్ మీరు ఫ్రాక్చర్స్ తీసుకోవచ్చు. లేకపోతే టోటల్ నీ రీప్లేస్‌మెంట్ గాని, టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ గాని, తర్వాత పోస్ట్ గైనిక్ అంటే గైనకలాజికల్ కండిషన్స్ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత గాని మీకు యూజువల్‌గా చాలా వరకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ పీడియాట్రిక్ ఫిజియోథెరపీ కూడా ఉంటుంది. అంటే చిన్న పిల్లల్లో ఫిజియోథెరపీ ఎట్లాంటి ఆవశ్యకత ఉంది. దాని ద్వారా మనం ఎక్సర్సైజ్ ద్వారా ఎట్లాంటి మనము ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అనేది సెపరేట్‌గా ఉంటది. అంటే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌లో ఎట్లాంటి ఫిజియోథెరపీ చేస్తే మనకి చాలా బెటర్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ వస్తుందని తెలుస్తాం. సో, ఈ విధంగా ప్రతి ఒక్క వింగ్‌లో అంటే మెడికల్ వింగ్‌లో అంటే ఈవెన్ మీరు ఆంకాలజీలో తీసుకోవచ్చు. అంటే క్యాన్సర్ తర్వాత ఎట్లాంటి ఫిజియోథెరపీ చేసుకుంటే బావుంటుంది. ఈవెన్ ఐసీయూ సెటప్‌లో మనకి సీఏబీజీ అంటే కార్డియాక్ సర్జరీస్ తర్వాత కూడా అంటే పోస్ట్ కార్డియాక్ సర్జరీస్‌లో ఎట్లా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది? ఎట్లా నడిపించాలి? దాని తర్వాత సాచురేషన్స్ అవన్నీ చూసుకొని మనకి ఇంప్రూవ్‌మెంట్ ఎట్లా ఉంటుందనేది కూడా తీసుకుంటారు. సో, అంటే ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మెడికల్ టెక్నాలజీ ఎవరికైతే వాడుకుంటామో ప్రతి ఒక్కరికి ఫిజియోథెరపీ అనేది ఆవశ్యకత చాలా చాలా ఉంది. సో, ఈ విధంగా మనకి ఇంతకు ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తే గనుక ఈ ఎవాల్వ్‌మెంట్‌లో ప్రతి ఒక్క వింగ్‌లో మనకి ఫిజియోథెరపీ ఆవశ్యకత ఉంది. సో, ఇది మనం ఇందాక చెప్పినట్టు స్పెషలైజేషన్స్ మనం పోస్ట్ ఫ్రాక్చర్స్ అంటే ఆర్థోపెడిక్స్ తీసుకోవచ్చు, న్యూరాలజీ తీసుకోవచ్చు, న్యూరో సర్జరీ తీసుకోవచ్చు, పీడియాట్రిక్స్ తీసుకోవచ్చు, కార్డియోపల్మనరీ తీసుకోవచ్చు, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క వింగ్‌లో కూడా మనకి ఫిజియోథెరపీ యొక్క ఆవశ్యకత ఉంటుంది. తద్వారా మనకి ఇంప్రూవ్‌మెంట్ చాలా చాలా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పినట్టు ఇవన్నీ ఈ ఆవశ్యకత అంతా ఇప్పుడు నేను ప్రతి ఒక్క సర్జరీస్‌లో గాని, ప్రతి ఒక్క వింగ్‌లో గాని, అంటే ప్రతి ఒక్క స్పెషలైజేషన్ గాని ఆవశ్యకత ఉంటది. అసలు మెయిన్ ఫిజియోథెరపీ అంటే ఏంటి? సో, మనకి యూజువల్‌గా ఎనీ ఇంజ్యూరీ తర్వాత గనక మనకు ఆ జాయింట్ గాని, లేకపోతే ఆ మజిల్స్ గాని ఇంజ్యూరీ అవుతుంది. తద్వారా మనకి ఆ స్టిఫ్‌నెస్ రావడం గాని, లేకపోతే జాయింట్ స్టిఫ్‌నెస్ రావడం గాని జరుగుతుంది. లేకపోతే మజిల్ వీక్‌నెస్ జరగడం జరుగుతుంది.